హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మై నేమ్ వరప్రసాద్. యూర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా. సో చాలామంది వంట రూముల్లో సిలిండర్ స్టవ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తుంటాయి కదా, అంటే రిపేర్ చేయడానికి. కరెంట్ టైంలో బయట వాళ్ళని పిలిపించుకోవడం చాలా డేంజర్ కనుక సో నేను మీకు ఈరోజు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. మంట ఎక్కువ రావడానికి సో సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర ఉంటుంది, అది చూడండి ఇప్పుడు. సో వీడియోను లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సో ఈరోజు మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది గ్యాస్ ఇప్పుడు అంటే లాక్డౌన్ కరోనా ఉండడం చేత బయటికి ఎవరు వెళ్ళట్లేదు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎలా రిపేర్ చేసుకోవాలి. మనకు మంట కొందరికి ఏంటంటే అంటు పెట్టిన తర్వాత మంట సరిగా రాదు. సో అది ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చూపెడతాను. ఇలా ఏం లేదండి, మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ ఉంటుంది, అదొకటి పాటిస్తే మీకు వచ్చేసి గ్యాస్ అనేది మళ్ళీ యథావిధిగా మంచి స్టవ్ అనేది వస్తుంది. అది ఎలాగా చూద్దాము. సో మనకి రెగ్యులేటర్స్ ఉంటాయి కదండి, ఇవి రెగ్యులేటర్స్, ఇవి స్టవ్ బర్నల్స్, ఇవి 2 బర్నల్స్ ఉన్నాయి కదా. సో మనకి పైప్ లైన్ కనెక్షన్ వస్తుంది కదా. మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మంట ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఎవరో రిపేర్ చేయాల్సిన పని లేదు, మీరు ఓన్గా చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ఈ రెగ్యులేటర్ వెనకాల మీకు పైప్ లైన్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో చూపెడతాను చూడండి. సో ఇక్కడ సో ఫస్ట్ మనం ఇది ఇప్పేయాలండి. సో మీకు నేను లైవ్ చూపెడతాను. సో ఫస్ట్ ఇది ఇప్పాలి. ఇక్కడ ఈ నట్టు తీసేయాలి బర్నల్ది. మామూలుగా వచ్చేస్తుంది, లేదంటే పేరు పట్టుకొని కూడా తీసేయచ్చు. ఇది తీసేసిన తర్వాత మనకి ఈ బర్నల్ హోల్డర్ని తీసేయాలి. ఫస్ట్ నట్టు ఇప్పేసేయాలి. ఇప్పేసిన తర్వాత ఈ బర్నల్ హోల్డర్ ఉంటుంది, మామూలుగా ఇలా తీసేస్తే బర్నల్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ చిన్నగా ఇక్కడ చూసారు కదా మీరు, ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది హోల్ మూసుకుపోతుంది. దీనివల్ల మీకు ఏంటంటే గ్యాస్ అనేది బయటికి రాకపోవడం వల్ల మీకు సిలిండర్ అనేది మీకు రాదు. దీన్ని మనం ప్లేట్తో తీయాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం వచ్చేసి ఈ పాయింట్ ఉంది కదండి సిలిండర్, ఈ పాయింట్ అనేది మనం ప్లేట్తో తీయాలి. ఇలా విప్పాలి, మామూలుగా వచ్చేస్తుంది. సో ఇది చూసారు కదా. సో ఇది మనకేంటంటే ఇందులోకి వెళ్ళి హోల్ ఏదైతే ఉంటుందో ఈ చిన్నది కనిపిస్తుంది కదండి, ఈ హోల్ ఉంటుంది ఇందులో మధ్యలో. చూసారు కదా ఇక్కడ హోల్ అనేది, ఈ హోల్ అనేది మనకి మూసుకుపోతుంది. దీనివల్ల మీకు గ్యాస్ అనేది రాదు. సో మీరు దీన్ని గిట్ట మీరు క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ గ్యాస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దీనిలో మనం ఏంటంటే ఒక సూదితో తీసుకొని దీనిలోకి వెళ్ళి కొంచెం చేసేసి యథావిధిగా, అంటే నేను ఆల్రెడీ క్లీన్ చేశాను దీన్ని, ఈ హోల్ని మనం గాలితో ఇలా ఊదేసానండి అండి. ఇలా ఊదేసి ఇలా హోల్ కనిపిస్తుంది ఇంట్లోకి. సో యథావిధిగా మళ్ళీ ఇలా ఫిట్ చేయాలి. సో మీ గ్యాస్ యథావిధిగా స్టవ్ అనేది మంచిగా అవుతుంది. మీరు దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్త ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇతరులకు చేయండి. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. లాక్డౌన్ టైంలో అందరికీ ఉపయోగపడుతుంది. చాలామంది గ్యాస్ సిలిండర్ ఖరాబ్ అని చెప్పేసి వేరే పిలుస్తుంటారు. ఎవరు వెళ్ళకుండా మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు.